మున్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ ఇంకా విడలేదు. పోలీసులకి ఈ కేసు ఒక సవాల్గా మారింది. రూపారెడ్డి హత్య కేసు పోలీసులకి తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ అనుమానితులే ఉన్నారు కానీ బిల్లు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి సీసీటీవీ ఫుటేజీ లేదు, ఏం గమనించలేకపోతున్నారు. ఒక ఛాలెంజింగ్ టాస్క్గానే పోలీసులు చూస్తున్నారు. 4 రోజులు గడిచినా ఇంకా నిందితులు ఆచూకీ దొరకలేదు. పోలీసులు ప్రస్తుతం అనుమానిత అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డి హత్యతో అటు కుటుంబ సభ్యులు కూడా శోకసందర్భంలో మునిగిపోయారు. పోలీసు దర్యాప్తు పైన పూర్తి నమ్మకం ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. మీడియాతో మాట్లాడేందుకు కూడా రూపారెడ్డి బంధువులు ముందుకు రావడం లేదు. అంత్యక్రియలకు సైతం మీడియాకి నో ఎంట్రీ అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇక హైదరాబాద్ గుర్రంగూడలోని ఇంట్లో రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. కొండమల్లేపల్లిలో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో హైదరాబాద్లోని గుర్రంగూడలోనే అంత్యక్రియలు చేయబోతున్నారు. రూపారెడ్డి హత్య తర్వాత గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తెలిసిన వాళ్లే హత్య చేశారని పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు లైవ్లో. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. హైదరాబాద్ గుర్రంగూడలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. సో అటు స్వగ్రామానికి తీసుకెళ్ళలేదు, బికాజ్ అక్కడ పంచనామా జరుగుతోంది, సీజ్ చేశారు ఇల్లని చెప్తున్నారు. సో ఎటువంటి క్లారిటీ రాబోతోంది? కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏంటి? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరిపైన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడడానికి సహకరించట్లేదు. ఎందుకంటే మాకు మీడియాతో ఇప్పుడే ఏం ఫర్దర్గా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మాకు ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో కూడా మేము పోలీసులకు పూర్తి ఆధారాలు కూడా సబ్మిట్ చేశాము. కాబట్టి పోలీసులు చూసుకుంటూ, కాబట్టి మేము మీడియాతో మాట్లాడే ఇది కూడా ఇప్పుడు లేము. మేము ఆ పరిస్థితుల్లో లేము. మేము ఆ పరిస్థితుల నుంచి కొంచెం మేము బయటికి రావాలి, కోలుకోవాలి. మాకు 2-3 రోజుల తర్వాత పూర్తిగా కూడా మేము మీడియాకు అన్ని వెల్లడిస్తాం, కానీ ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ అనేటివి వనస్థలిపురంలోని ఇక్కడ గుర్రంగూడకి సంబంధించినటువంటి ఏరియాలో వాళ్ళ ఇల్లు ఉంది. కాబట్టి హరితపురి కాలనీలో ఇల్లు ఉంది. 6 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. అంటే అక్కడ స్కూల్ రన్ అవుతున్నప్పటికీ మల్లెపల్లిలో వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ సొంత ఊరు అయినప్పటికీ స్వగ్రామంలో సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి జరిగింది. కాబట్టి అక్కడ పంచనామా పోలీసులు పూర్తి చేసి అక్కడ ఇల్లంతా కూడా క్లోజ్ చేయడం పట్ల ఇక్కడ అంత్యక్రియలు జరిపించుకుంటాము. బంధువులంతా ఇక్కడికే వస్తున్నారు కాబట్టి కొంచెం మేము అంత్యక్రియలు ప్రశాంతంగా చేయాలి అనుకుంటున్నాము. ఈ పరిస్థితుల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడేంత పరిస్థితుల్లో లేం మేము అని చెప్పేసి అభ్యంతరం చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తమవుతోందా? పోలీసులకు మాత్రం ఇప్పటివరకు కొంతమంది అనుమానితులని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇంకా నిందితులకు సంబంధించి ఎవరై ఉంటారు ఏంటి అనేది మాత్రం డెఫినెట్గా అటు కుటుంబం నుంచి ఏమైనా లీడ్స్ వస్తూ ఉన్నాయా? ఎస్, వీళ్ళతో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళతో భూ తగాదాలు ఉన్నాయి, స్కూల్లో ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారు, లేకపోతే మమ్మల్ని నచ్చని వాళ్ళు ఉన్నారు, మాపై కొంత ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అనుమానాలు కానీ ఎవరిపైన సందేహాలను కానీ పోలీసుల వరకు లీడ్స్ రూపంలో తీసుకువెళ్తున్నారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇక్కడ అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయో అన్ని పోలీసులకు ఇచ్చాము, వివరాలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంతకు మించి మేమేం చెప్పలేమని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకో విషయం కూడా, అక్కడ నల్గొండలో చూసుకున్నట్లయితే కూడా మొత్తము అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్లకు ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు అని అనుమానం కలుగుతూ ఉంది. అదే కాకుండా స్కూల్ విషయంలో పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తే బయటపడవచ్చు అనే కోణంలో కూడా అక్కడ ప్రజలంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయము, ఇక్కడ రూపారెడ్డి సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పేసి తను ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు, నిజంగా ఫ్రెండ్స్ వచ్చారా లేకపోతే ఇంకెవరైనా
ఏదైనా మాట్లాడదామని వచ్చి లేకపోతే ప్లాన్ ప్రకారం చేశారనేది పర్టికులర్గా తెలుస్తుంది. ఎందుకంటే భర్త రూపారెడ్డి కలిసి 3 రోజులు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ టైంలో ఇంటికి వచ్చి వాళ్ళు ఏమన్నా మొత్తం గమనించుకొని ఎక్కడి నుంచి సీసీ కెమెరాలు లేవు, ఒకవేళ ఇంట్లోకి ఎంట్రీ అవ్వాలి సీసీ కెమెరాలకు దొరకకుండా అనుకుంటే ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు? అవన్నీ కూడా ఏమన్నా ప్లాన్ చేసుకొని వాళ్ళు పక్కాగా నిఘా పెట్టారా అనేది ఖచ్చితంగా పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అంత్యక్రియల నిమిత్తము తర్వాత మళ్ళీ మల్లెపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులకు పూర్తిగా ఇటు రూపారెడ్డి భర్త కానీ పూర్తిగా వాళ్ళకి సహకరించబోతున్నారు. ఆ ఒకటే వీళ్ళు చెప్తున్న మాట, ఏదున్నా పోలీసులు చూసుకుంటారు అనే మాట అయితే చెప్తూ ఉన్నారు మనోజ్. రైట్ అంటే ఇంత పెద్ద ఎత్తున జరిగింది ఈ సంఘటన. ఒక్క రోజుల్లోనే ఒకరు వచ్చి నిజంగానే దొంగలై ఉంటే కనుక బంగారమో లేకుంటే ఇతరత్ర నగదునో లేకుంటే ఇంకో సొమ్మునో ఎత్తుకెళ్లేవారు. సో ఇది పక్కగా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది అనేది పోలీసు అనుమానం. కాబట్టి సో ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో అనుకున్న ప్రకారంగా 1 గంటలోనో ప్లాన్ వేసి చంపేటువంటి అవకాశం ఉండదు. ఇంత పక్కగా సీసీటీవీ కెమెరాకు చిక్కకుండా ఇంత పక్కగా ఎక్కడ ఎవరికి కంటపడకుండా చేసినటువంటి పనికి చాలా పెద్దగా రెక్కి నిర్వహించే ఉండుంటారు. సో ఎవరికైనా తగాదాలు ఉండేవా కుటుంబంలో, ఎవరితోనైనా గొడవ పడేవారా? ఎప్పుడైనా రూపారెడ్డి ఈ సమస్యని భర్తకు కానీ పిల్లలకు కానీ బంధువులకు కానీ షేర్ చేసుకునే సందర్భాలు ఉన్నాయా? ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కానీ ఇటు భర్త కానీ కొడుకు కానీ ఇక్కడికి వచ్చిన బంధువులు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి సమాచారం కూడా తెలపడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మాకు ఎలాంటివి ఉన్నా మేము చూసుకుంటాం, పోలీసులు అన్నీ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని ఇదొక్కటే మాట తప్ప వాళ్ళు ఎటువంటి ఇష్టపడట్లేదు. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా తెలుస్తూ ఉంది, రూపారెడ్డి ఫోను మిస్ అయిపోయింది అంటే రూపారెడ్డి ఫోన్ ఎవరు తీసుకెళ్లారు, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఆ ఫోన్లో ఎవరి కాల్ డేటా ఉంది, ఎవరి మెసేజ్లు ఉన్నాయి, ఏం జరుగుంటుంది, ఆ ఫోన్ని బయటికి తీస్తే అన్ని వివరాలు కూడా అంటే ఆ డేటాని సేకరిస్తే పోలీసులు దాన్ని ఆధారంగా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు దీనికి పాల్పడి ఉంటారు, ఎందుకంటే పక్కాగా కూడా తెలిసిన వాళ్ళే అయిన వాళ్ళే అయి ఉంటారు అనేది అయితే క్లారిటీగా తెలుస్తుంది. అందుకు మరి పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా, వాళ్ళ సొంత స్వగ్రామంలోనైతే అంత్యక్రియలు జరగట్లేదు. ఈ ఇంటిని పంచనామా చేశారు, సీజ్ చేశారు, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే ఇక్కడ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే కారణమేమో, అందుకే మరి మీడియాకు కూడా వాళ్ళు ఇప్పుడైతే బాధలో ఉన్నారు కాబట్టి ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే ఏర్పడింది. వాళ్ళు ఏం చెప్పలేము అని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ నిర్మలా. సో రూపారెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి హైదరాబాద్ గుర్రంగూడలో. ప్రస్తుతానికి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకా ఈ విచారణ కొనసాగుతుంది. పోలీసులకు ఒక ఛాలెంజింగ్ టాస్క్గానే మారిపోయింది. ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి ఒక చిన్న క్లూ కూడా లేదు. మరి నిందితుల్ని పట్టుకోవడం ఎలా అదుపులోకి తీసుకుంటారు, ఎవరై ఉంటారు అనేది మాత్రం అనుమానం వ్యక్తం అవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అనుమానాలు కానీ ఎవరిపైన సందేహాలు కానీ లేవు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఎవరు దీని వెనుక ఉన్నారో, ఏం చేశారన్నది పోలీసుల విచారణ తెలిసే అవకాశం ఉంది.